చారుగల్లారహస్తా స్తమవరామితాంగీ సాంద్ర వాత్సల్య సింధు కనకనిహితాభిష్టద్భిరాకృష్ట నాథా విరసత హృదిగోదా విష్ణుచిత్తాత్మజానః அஞ்சையோடைக்கொரு சொந்ததியாய் ஆழ்வார்கள் தஞ்சையலை இஞ்சியற்கன் தன்மயனாய் இஞ்சாய் பழுத்தாளாய் பத்தேடன் நாளும் பழுத்தாய் மனமே மகிழ்ந்து భగవద్బంధువులారా, ఇవాళ దినం గోదాదేవి యొక్క అవతార దినోత్సవం చాలా విశేషమైంది. గోదాదేవి ఎందుకు అవతరించారు ఇక్కడికి? ఏం ప్రయోజనం? ఎవరు ఇక్కడ అవతరించినా ఒక ప్రయోజనం ఉంది. ప్రయోజనం లేకుండా ఏ జీవి అవతరించదు. అది ఆలోచించుకోవాలి. సర్వేశ్వరుడు అవతరించేటప్పుడంతా కూడాను అమ్మ కూడా అవతరిస్తూ ఉంటుంది. ఆయన రాఘవత్వే అభవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని. పెరుమాళ్లకు తాయాలకు ఉండే సంబంధం ఎటువంటిదంటే శ్రీరామాయణంలో ఒకటే ఉదాహరణ చెప్పారు. హీరో హీరోయిన్ ఇద్దరు, స్వామి అమ్మ ఇద్దరు. రాఘవత్వే భవత్ సీత భాస్కరేణ ప్రభాయధ అనన్యా రాఘవేణాగం భాస్కరేణ ప్రభాయధ అనన్యాగి మయా సీత భాస్కరేణ ప్రభాయధ. ఒకే ఉదాహరణ. అమ్మ చెప్పినా స్వామి చెప్పింది, సందర్భాలు వేరు. నాకు రామచంద్రమూర్తికి ఉండే సంబంధం ఎటువంటిదో తెలుసా? సూర్యుడికి కాంతికి. నాకు సీతమ్మకి ఉండే సంబంధం ఎటువంటిదో తెలుసా? సూర్యుడికి కాంతికి. సూర్యుడిని వదిలి కాంతి ఉంటుందా? కాంతిని వదిలి సూర్యుడు ఉంటాడా? ఆ విధంగా అనేక అవతారాలలో అమ్మ అవతరిస్తూనే ఉన్నారు. స్వామి అవతరిస్తే అమ్మ అవతరిస్తారు. అర్చావతారంలో లక్ష్మ్యా సహ ఋషికేశ దేవ్యా కారుణ్యరూపయా రక్షక సర్వసిద్ధాంతే వేదాంతే విజగీయతే. పాంచరాత్రాగమని చెప్తుంది. పాంచరాత్రాగమని చెప్తుంది. ఆ క్రమంలో అర్చావతార సర్వేశ్వరుడు అవతరిస్తే ఈ అర్చావతార రూపిగా ఆ అమ్మ ఆండాళ్ళుగా అవతరించారు. ఆ అమ్మే ఆండాళ్ళుగా అవతరించారు. అయోనిజగా అవతరించారు. ఏ విధంగా అయితే జనక చక్రవర్తికి సీతమ్మ ఆ యజ్ఞశాలను దున్నుతుంటే అవతరించారో ఇక్కడ కూడా మాతా జయ తులసి పితా ఇది తమ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేత్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామాయది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సంస తన్యేన సంవర్ధిత గోదాదేవి కథంతోన్యమనిషం సాధారణాస్తి. దీని గురించి ఏం చెప్పుకుంటారు? దీని గురించి ఏం చెప్పుకుంటారు? పరాశర భట్టారకులు అనేటువంటి మహనీయులు అంటారు, నీ తల్లి తులసియా, మాతా జయ తులసి. పిత తండ్రి ఎవరు? శ్రీ విష్ణు చిత్తో అన్న మనం పెరియాడు వారు వైభవం జరుపుకున్నాం గత నెలలో. నీ తండ్రి విష్ణు చిత్తుడా? భ్రాత అన్నదమ్ములు ఎవరు? రామానుజులా? ఏమమ్మా భ్రాత యతిశేఖర ప్రియతమ. నీ ప్రియుడెవరు? శ్రీరంగనాథుడా? ఓ చాలా గొప్పగా ఉంది. ప్రియతమ శ్రీరంగధామాయది
జ్ఞాతారస్త నీ పిల్లలెవరు? జ్ఞాతారహ మంచి జ్ఞానులు నీ పిల్లలు. జ్ఞాతారస్తనయ తదుక్తి సరస స్తన్యేన సంబద్ధి. వాళ్ళకి ఏం పాలనిచ్చావు? చిన్న బిడ్డలకి తల్లి పాలనిస్తుంది కదా, నీ సూక్తులే పాలు. నీ యొక్క మధురమైనటువంటి తిరుప్పావైన ఆచార్యముడి మొదలైనటువంటి దివ్య ప్రబంధములు ఉన్నాయి, అంతకంటే పాలేం కావాలి? జ్ఞాతారస్తనయ తనయ తదుక్తి సరస స్తన్యేన సంవర్ధిత. ఆ పాలతోటి పెంచావు వాళ్ళందరినీ. కాబట్టి నీ యొక్క వైభవం ఏమని చెప్పమంటావు? నీ తల్లి, నీ తండ్రి, నీ యొక్క సోదరుడు, నీ భర్త, నీ సంతానం, వాళ్ళకి ఆహారం ఏమని చెప్పమంటావు? కాబట్టి అటువంటి గోదాదేవి మనకి ఇంత ప్రబంధాలు అనుగ్రహించారు. ఒక విషయం చెప్పి మానేస్తాను. మీరు ఒక మాట అన్నారు, అడగరి కోయిల్ అన్నారు. అడగరి కోయిల్ అనగానే నాకు ఒళ్ళు పులకరిస్తుంది. నేను చాలాసార్లు సేవించాను. నేను సేవించారా? అండి అందరూ రండి, సెలవు పెట్టండి. విజయానుడారా, ఈ ఉద్యోగాలు ఎప్పుడు ఉండేవే, పిచ్చి ఉద్యోగాలు. శ్రీరంగనాథుడి సంపద మొత్తం లెక్క. శ్రీరంగంలో పర్యాసం కాదు శ్రీధర్ గారు, శ్రీరంగనాథుడి సంపద మొత్తం లెక్క కట్టినా అడగర్ కిరీటానికి చాలదట. అడగర్ కిరీటానికి చాలదట. అబ్బో 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 ఎంత సంపద అని చెప్పలేదు. సదా పంచాయతీ శంఖచక్రాలు, గద, ఖడ్గము, శార్ంగము అన్నిటినీ ధరించి ఉంటారు మూలవర్లు. ఉత్సవంలో సుందరబాహు ఉంటే సుందరబాహువే, వేరే మాట లేదు. నూపురుగంగా అక్కడే. ఇంకొంత మాట చెప్పదా, సుందరబాహుకి ఏ తీర్థం ఆడడానికి వీల్లేదు, నూపురుగంగ తీర్థమే. వారు 10 రోజులు మధురలో ఏం చేసి ఉంటారు చిత్రాపర్వానికి. 10 రోజులు నూపురుగంగ నుంచి తీర్థం రావాల్సిందే. తిరువారాధనకు కానీ, తళిహకు కానీ, తిరుమంజనానికి కానీ ఇక్కడ కుళాయిలో పట్టుకుందామంటే కుదరదు. ఇక్కడ వైఖరి నది ఉంది, నదిలో నీళ్ళు లేవనుకుంటే ఇప్పుడు ఒకప్పుడు ఉండింది, అది కూడా పనికిరాదు. నూపురుగంగ నుంచి తీర్థం రావాలి. 18 మైళ్ళు. కాబట్టి సరే, చాలా వైభవంతులండి. పెరియాడు పరమపదించిన స్థలం అదే. ఆయన్ని మొక్కుకుంది గోదమ్మ, నన్ను రంగనాథుడు పెళ్లి చేసుకుంటే నీకు ఏందమ్మా, నన్ను ఆయన పెళ్లి చేసుకుంటే నీకు టిఫిన్ ఇస్తానంట. ఏందిది, నేనేమయ్యాను? నేనున్నా కదా, నన్ను చేసుకోవచ్చు కదా. సుందరబాహు కర్మ ఆయన స్వామే కదా. ఏమని ప్రార్థించారు? శ్రీరంగనాథుడు నన్ను వివాహం చేసుకుంటే నీకు నేను 108 గంగాళాల పాయసం, మీరు వినే ఉంటారు, తెలిసే ఉంటుంది మీకు. శ్రీమన్నారాయణజీ పెద్దవారు చేశారు, చిన్నవారు చేశారు 2 సార్లు. 108 వెండి గంగాళాలు, ఇంత వెండి గంగాళాలు, 108 వెండి గంగాళాల పాయసం మీరు కూడార వెళ్ళి షేర్ చేస్తారే, దాని మాదిరి, ఆ మాదిరిగా. అలాగే ఇంత వెండి గిన్నెలలో వెన్న, ఒక గంగాళం పాయసం, ఒక గంగాళం వెన్న ఇట్లా చేస్తానని ఒప్పుకున్నారు. కానీ శ్రీరంగనాథుడు ఆమెని నన్ను ఐక్యం చేసేసుకున్నాడు. కాబట్టి ఆవిడ చేయలేకపోయారు ఈ కైంకర్యాన్ని, రామానుజులు చేశారు. కాబట్టి శ్రీమద్ గోదాగ్రజాభిధాన ఎంబెరమానారికి హెచ్చరికలు చెప్తారు. శ్రీమద్ గోదాగ్రజ అభిధాన, గోదా అగ్రజుడు, గోదాదేవికి అన్నగారు. అంటే తోబుట్టువులు చేస్తారు కదా, మా చెల్లెలు చేయలేకపోయింది, నేను చేస్తాను. అది ఆ కైంకర్యం నిలబడకూడదు. కాబట్టి ఇప్పటికి కూడా ఈ క్షణాన్ని కూడా మనం అడగరిపోయిలో, మడపల్లిలో 108 గంగాళాలు సేవించవచ్చు. ఇత్తడి గంగాళాలు, ఎంత గంగాళాలు, ఉడైవర్ కైంకర్యం చేసింది.
ఇప్పటికి కూడా 60 నిమిషాలు అలాగే 108 గంగాళాల పాయసం నివేదన అవుతుంది. శివరంబదూరులో జరిగిందిగా, మేము వెళ్ళాం. శివరంబదూరులో రామానుజుల వారి ఉత్సవాలలో 3వ ఉత్సవం రోజు ఉపన్యాసానికి పిలిచారు. ఉపన్యాసానికి పిలిస్తే వెళ్ళాం. శ్రీవిల్లిపుత్తూరు నుంచి మడపల్లి వాళ్ళు వచ్చి ఆ స్టైల్లో మీరు ఎట్లా చేస్తారో మీ కోవిల్లో అట్లా చేయండి. ఇక్కడ మీ కోవిల్లో ఎట్లా చేస్తారో అట్లా చేయండి అని చేయించారు. వాయిస్ సరే ఇట్లా చెప్పుకుంటా పోతే చాలాసేపు అయిపోతుంది, మీకు చాలా ఇబ్బంది. మా వల్ల మీకు ఇబ్బందే తప్ప ఉపయోగం ఏమీ లేదు. లేచారు. నేను ముందు అనుకున్నా